నమస్కార్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం ఈ చిన్న వీడియో చేస్తున్నాం. దీనికి కారణం ఏందంటే, ఈ యొక్క మామిడి పండు నేను మొన్న 2 కిలోలు తీసుకున్నా. ఒక కిలో వచ్చేసి రూ. 80 చెప్పిర్రు. సరే అనుకోని 2 కిలోలు తీసుకొని రూ. 160 తీసుకొని 2 కిలోలు అయితే తీసుకోవడం జరిగింది. సో, మామిడి పండు చూస్తే ఎంత అందంగా ఉన్నదంటే చాలా బాగుంది. చూడడానికి చాలా క్యూట్‌గా ఉంది. చాలా మస్తు అంటే చూస్తే తినాలనిపిస్తుంది కదా! సరే అని తీసుకొచ్చిన ఇంటికి. తీసుకొచ్చేసి మొన్న ఒక 2 కట్ చేసిన. ఆ రోజు వీడియో చేద్దాం అనుకున్నా గానీ ఎందుకులే అని చేయలే. 2 కట్ చేసేటప్పటికల్లా మొత్తం లోపల ఎలాగున్నదంటే మొత్తం బ్లాక్ అయ్యి ఖరాబ్ అయి ఉన్నది. సో, ఇప్పుడు అదే చూపిద్దామని మీకు ఈ వీడియో చేస్తున్నా. ఒకసారి ఈ పండుగ చక్కగా చూడండి. ఎంత నీట్‌గా ఉంటదంటే పండు. చూడండి ఎంత ఎర్రగా ఉంటది. చాలా అంటే చూస్తే తినాలనిపిస్తది. అంత బాగుంది బ్యూటిఫుల్‌గా. ఇప్పుడు నేను దీనికి మీకు కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎలాగుంటుందన్నది. ఓకేనా? చూడండి మీకు ఇప్పుడే చూపిస్తున్నా. పిల్లలకైతే తినిపియకండి ఫ్రెండ్స్. ఇట్లా డైరెక్ట్ తినిపియద్దు. కట్ చేసుకొని తినిపియండి. ఓకేనా? కట్ చేస్తున్నా చూడండి. సో, ఇదైతే చాలా బాగుంది. ఈ ఒక్క కాయ మంచిగొచ్చింది కదా! ఇంకో కాయ చూపిస్తాను మీకు. చూడండి. సో, ఇంకో కాయ ఫ్రెండ్స్. ఇది కూడా కోసి చూద్దాం. ఇదైతే మంచిగెళ్ళింది. ఇది ఎలాగెళ్తుందో చూద్దాం ఒకసారి. యాహ్! చూడండి ఫ్రెండ్. చూసిర్రా మొత్తం. ఇక్కడ చూడండి. ఎట్లా వచ్చింది ఇది. ఇంకా చూడండి. చూస్తే ఎలా కనిపిస్తుంది తినాలనిపిస్తుంది. లోపలేమో ఇలా ఉన్నది. సో, దేని గురించి నేను చెప్తా ఫ్రెండ్స్ అందరికీ. సో, ఫ్రెండ్స్ మామిడి పళ్ళు కొనేటప్పుడు చూసుకోండి. చూస్తే మంచిగానే కనిపిస్తాయి మీకు. చాలా బాగుంటాయి. లోపల చూడండి కనిపిస్తుంది కదా! ఇది మొత్తం పోయింది చూడండి. తర్వాత దీంట్లో కూడా పోయింది. ఒక్క సైడ్. ఇంకో సైడ్ కూడా కట్ చేసి చూపిస్తా మీకు. వెయిట్. చూడండి ఫ్రెండ్స్ ఇంకో సైడ్ కూడా. కనిపిస్తుంది మొత్తం బ్లాక్. మొత్తం పోయిందనమాట. సో, ఫ్రెండ్స్ మీరు తినాలనుకుంటే సమ్మర్ స్టార్టింగ్ అప్పుడే కొన్ని తినేసేయండి బాగుంటది. తర్వాత మనకు ఈ వర్షాకాలం అయితే అస్సలు కొనకండి. ఎందుకంటే దాంట్లో చిన్న పురుగులొచ్చేస్తాయి. వైట్ కలర్ ఫ్రూట్స్ ఉంటాయి. చిన్నయి మనకు కనిపియవు. మన వర్షం పడడం స్టార్ట్ అయిందంటే ఖతం ఇగ దాంట్లో పురుగులొచ్చేస్తాయి. సో, ఎవ్వరైనా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి తినేసి మళ్ళా మన హెల్త్ ఖరాబ్ చేసుకుంటారు. సో, ఇలాంటివన్నీ తినకండి. కొనేటప్పుడు కూడా జర జాగ్రత్తగా చూసుకొని కొనండి. తినేటప్పుడు కట్ చేసుకొని తినండి ఫ్రెండ్స్. డైరెక్ట్ ఇట్లా చూడడం చేయకండి. కట్ చేసుకొని తినడం చేయండి. దాంట్లో ఏదైనా ఉంటే మీకు తెలుస్తది. ఎందుకంటే నేను నిన్న తిన్నా కాబట్టి ఈరోజు మీకు చూపిస్తాను. లేకపోతే మిమ్మల్ని చూపియబోతున్నా. ఎందుకంటే నేను అనుభవించిన కదా! మీరు కూడా అలాంటిది చేయకూడదని మీకు చూపిస్తాను. ఎందుకంటే డైరెక్ట్ తినేసినామనుకోండి లోపలికి వెళ్ళిపోతది. ఏమైద్దో మనకు తెలవదు. అర్థమవుతుందా? సో, దాని గురించి మనం ఏందంటే చూసుకొని తినాలి. తినేటప్పుడు కట్ చేసుకొని బాగుందా లేదా చూసుకొని తినండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే నా పేజ్ ఫాలో చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. మీరు చేస్తారని కోరుకుంటున్నా. జై శ్రీ కృష్ణ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, శంభో శంకర ఉంటా. మీకు నచ్చిందని కోరుకుంటున్నా. ఏమంటారు ఫ్రెండ్స్?